ఒక కప్పు ఉలువలు తీసుకుని అందులో 2 గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఈ ఉడికించిన వాటర్ పోసి ముందుగానే తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపెట్టాలి. ఆ తర్వాత ధనియాల పొడి 2 స్పూన్స్, కారం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా కలిపెట్టుకోవాలి. అలా 10 నిమిషాలు బాగా మరగనిచ్చి ఒక కప్పు చింతపండు రసం దానిలో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న ఉలవల్ని మిక్సీలో పట్టుకొని ఈ పేస్ట్ని ఉడుకుతున్న చారులో వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని దాని ప్రకారంగా నీళ్లు మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో 3 స్పూన్స్ ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసి దాన్ని మరుగుతూ ఉన్న ఉలవచారులో కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఉలవచారు రెడీ.